హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము పెదకుంటూరులో ఉన్న గ్రామదేవత కనకపుట్టాలమ్మ ఆలయం చూద్దాము. సో ఈ యొక్క అమ్మవారు ఎలా వెలిసిందంటే, రైతు దున్నేటప్పుడు పుట్టలో పుట్ట బయటపడి ఆ పుట్టలో నుంచి అమ్మవారు కనిపించారు. సో అప్పటి నుంచి వాళ్ళు ఈ అమ్మని కొలవడం మొదలుపెట్టారు. సో ఈ పెదకుంటూరు గ్రామం మొదట్లో ఉంటుంది. సో మనం చూస్తున్నాము ఆ యొక్క హాలు, గర్భగుడి ముందున్న హాలు. ఈ హాల్లో చూస్తే మీరు ఈ విధంగా పోతురాజు, అలానే ఆ యొక్క శ్లోకము కనకదుర్గమ్మ యొక్క శ్లోకం ఉంది కదా, అదే సేమ్ శ్లోకము. అలానే ఆ యొక్క గర్భగుడి ద్వారము, అలానే ఇంకొక రెండో ద్వారము, దాంట్లో వెలిసిన అమ్మవారు మీరు చూస్తున్నారు ఆ యొక్క విజువల్స్. అలానే ఇదండి మెయిన్ టెంపుల్. సో ఈ అమ్మే స్వయంగా వెలిసింది. సో దాన్ని వీళ్ళు బాగా గొప్పగా తీర్చిదిద్ది ఈ ఆలయం యొక్క అభివృద్ధి కూడా వీళ్ళు బాగా బాగా చేస్తున్నారు, అభివృద్ధిని బాగా చేస్తున్నారు. అది మనం చూస్తున్నాము ఈ యొక్క విజువల్స్లోనే. సో నేనండి రిషికేశ్వరరాజు. ఈ ఆలయ ప్రాంగణం యొక్క ముందు ప్రదేశం ఇదంతా. సో మీరు చూస్తున్నారు ఒక పెద్ద టెంట్ వేసారు పక్కనే. అలానే వాహనాలకనే ఒక సపరేటు స్పేస్ ఉంది. అలానే మనం చూస్తున్నాము అదే అండి వాహనాలు, అలానే వంటలు చేసుకునే ప్లేస్ కూడా అదే. ఇది అమ్మవారి యొక్క వేప చెట్టు. అలానే ఈ గుడి మొదట్లోనే అమ్మవారి ఫోటో ఉంటుంది. అలానే మనకి ఈ నాగదేవతలు, రాగి చెట్టు కూడా ఉంటాయి. సో ఎవరైతే భక్తిగా కొలవాలనుకున్నారో వాళ్ళు ఈ చెట్టు చుట్టూ తిరగాలి. అలానే అమ్మవారిని కూడా బాగా మొక్కోవాలి. అలానే ఇది ఇంతకుముందు చెప్పినట్టు వంట చేసుకునే ప్రదేశం, ప్లస్ స్నానపు గదులు, ప్లస్ బస చేసేదానికి అక్కడ గదులు ఉన్నాయి. అలానే ఆ రోజు జనసేన యొక్క గ్రామ సభ జరిగింది. సో ఆ యొక్క విజువల్స్ ఇవన్నీ. సో ఆలయం యొక్క 360 degrees అంటే ఒక సైడు. సో ఈ యొక్క సప్త శ్లోకాలు ఉంటాయి. సో 7 శ్లోకాలు ఉంటాయి అమ్మవారి. అవి మనం చూసి ఫోటో కూడా తీసుకుని మనకు అవసరమైనప్పుడు చదువుకోవచ్చు. మనం చుట్టూ ఉన్న ఆ ప్రదేశం మొత్తం చూస్తున్నాము. సో ఆ యొక్క గ్రామ సభ ఆ రోజు జరిగింది యాక్చువల్గా. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. సో మనం చూస్తూ ఉండేది ఈ ఆలయానికి ఆనుకునే ఉన్న ఈ యొక్క సభ టెంట్తో చేశారు. అలానే మనం సైడ్ వ్యూ కూడా చూస్తున్నాము. ఇది బ్యాక్ ఇంకొక శివుని యొక్క టెంపుల్ ఉంది, అంటే ఈశ్వరుని యొక్క టెంపుల్ ఉంది. అవి మనం చూస్తున్నాం విజువల్స్లో. సో మనం ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అంటే, నూతక్కి నుంచి ఇది ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేకపోతే మనం పాతూరు రోడ్లో నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ యొక్క కరకట్ట ద్వారా వెళ్ళొచ్చు. సో ఈ యొక్క 7 శ్లోకాలు అంటే సప్త శ్లోకాలు ఇవన్నీ అమ్మవారికి సంబంధించినవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.